రైట్. మరి మనం కరీంనగర్ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ నల్గొండ కౌంటింగ్ కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాను రెట్టింపు చేశారు. కరీంనగర్ నుండి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో టీచర్స్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ టీచర్స్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఓట్లను కట్టలు కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఓట్లను కట్టలు కట్టినటువంటి నేపథ్యంలో అందులో ఎక్కువగా చెల్లని ఓట్లు ఉన్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నైట్ కల్లా కానీ రేపు ఉదయం కల్లా టీచర్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎక్కువగా ఓట్లున్నాయి, ఎక్కువగా అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 2 రోజులు పట్టే అవకాశం తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు నేను కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో చూడొచ్చు. ఇక్కడే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఉదయం నుంచి కూడా 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టినటువంటి ప్రక్రియ అయితే కొనసాగింది. చెల్లని ఓట్లు ప్రజెంట్ ఇప్పుడు చెల్లినటువంటి ఓట్ల విభజన ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆందోళనకరమైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల అధికారులు అవగాహన కల్పించలేకపోయారు, పట్టభద్రులకు అవగాహన కల్పించలేకపోయారు. చెల్లని ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటివరకు సుమారుగా చూస్తే 50,000కు పైగా చెల్లని ఓట్లు ఉన్నట్టు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థున్నారు. అసలు ఎందుకు వారు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అసలు కౌంటింగ్ లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పటివరకు ఎన్ని కట్టలు కట్టారు, ఈ టీచర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఫలితం ఎప్పుడు రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం ఎట్లా ఉంది. ఉదయం నుంచి కూడా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కదా, లోపల ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎప్పటివరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు పట్టభద్రుల ఓట్లలో చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయంటే? ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులు యజమానికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల. నేను టీచర్స్ అండ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 2 స్థానాల్లో పోటీలో ఉన్నాను. టీచర్స్లో 13వ స్థానం, పట్టభద్రుల స్థానంలో 53వ స్థానంలో నేను పోటీలో ఉన్నాను. ఈరోజు మార్చి 3 ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇప్పుడు మధ్యాహ్నం సుమారు 5 కావస్తా ఉన్న సమయానికి గ్రాడ్యుయేట్ స్థానంలో 100 పైచిలకు బాక్సులు 499 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి 100 పైచిలకు సుమారు 125-130 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బెండలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఈరోజు రాత్రి కల్లా రేపు ఉదయం వరకు కూడా ఈ బెండలింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం గమనించాల్సిన నిజంగా చాలా 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 ఆవేదన వేస్తూ ఉన్నది. 100కి 25% నుంచి 30% సగటు చెల్లకుండా పోతూ ఉన్నది. ఇప్పుడు 100 ఓట్లు పోలై ఉంటే ప్రతి 100 ఓట్లలో 25 నుంచి 30 ఓట్లు ఇప్పటి వరకు సుమారు దొడ్డు లెక్కన 25 నుంచి 30 వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి. ఇప్పటి వరకు పోలై సుమారు 1,80,000 పైచిలకు ఓట్లు పోలై ఉంటే అందులో 25 to 30% ఓట్లు అనేది అభ్యర్థులు వేసి కూడా ఏని కిందనే ఎన్నికల సంఘం అన్ని ఓట్లను నమోదు చేసుకొని కిందనే పెంటలో బూడిదలో పోసిన పన్నీరు చందనంగా తయారవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం, దీని అంతటికి ముఖ్య కారణం ఈ ఎన్నికల యంత్రాంగం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, ఎన్నికల సంఘం అయితేనేమి, దయచేసి మేము వినయపూర్వకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఒకటే ఎన్నికల సంఘానికి, ఇప్పటికైనా మించిపోయినలేదు. దయచేసి ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఇది ఈ యొక్క చైతన్య గడ్డ, ఇది ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాలు, ఈ కరీంనగర్ అంటే ఉద్యమ పోరాటానికి సంబంధించిన ఈ స్థానం అనేది ఇక్కడ పట్టభద్రులు అయితేనేమి, ఉపాధ్యాయులైతేనేమి ఇంత స్థాయిలో చెల్లకుండా పోయినా అంటే దీనిలో మాకు చాలా అనుమానాలు తావలిస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థుల అభిప్రాయం అయితే చెల్లని ఓట్లు ఉన్నాయంటే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కావచ్చు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ గల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నైట్ కల్లా టీచర్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించి 56 మంది అభ్యర్థులు ఉన్నారు. 56 మంది అభ్యర్థులకు సంబంధించి జంబో బ్యాలెట్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది. రేపటికల్లా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్పై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొంత కరీంనగర్ సంబంధించినటువంటి కౌంటరింగ్ సెంటర్ దగ్గర మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ రీఎలక్షన్ ఏర్పాటు చేయాలి, రీఎలక్షన్ చేపట్టాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటర్లకు అవగాహన కల్పించలేకపోయారు, ఎన్నికలపైనే దృష్టి సారించారు, కానీ పట్టభద్రులు ఎవరైతే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారందరూ ఉన్నారో వారికి అవగాహన కల్పించలేకపోయినటువంటి అభిప్రాయాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులు వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.